ఇట్స్ రిడిక్యులస్. చిన్న పిల్లాడు షాప్ లో బొమ్మను చూపించి నాకు కావాలి అని అడిగినట్టు వాడెవడో నన్ను చూపించి లవ్ చేస్తున్నానంటావు ఏంటి? నువ్వొచ్చి నన్ను అడగడం ఏంటి? ప్రియా, సంతోష్కి నువ్వంటే చాలా ఇష్టం. మా అన్నయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. విషయం ఆయన దాకా వెళ్తే ప్రేమించడానికి వాడు ఉండడు, ఇలా వచ్చి అడగడానికి నువ్వు ఉండవు. ప్లీజ్ దీని ఇంతటితో వదిలే. వెళ్ళి నీ ఫ్రెండ్కి చెప్పు ఇలాంటి ట్రిక్స్ మళ్ళీ ప్లే చేయొద్దని. బాయ్. 1 సెకండ్ ప్రియా. సంతోష్ పంపితే నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? యూర్ రాంగ్. నేను ఇక్కడికి వచ్చినట్టు సంతోష్కి తెలియదు. ప్రేమ పేరుతో నేను డిస్టర్బ్ చేయడం వాడికి ఇష్టం లేదు. జనరల్గా అబ్బాయిలు వెంటపడో బతిమాలో భయపెట్టో ప్రేమించమని అమ్మాయిల చుట్టూ తిరుగుతారు. కానీ సంతోష్ నీ చుట్టూ తిరుగుతూ నీకు తెలియకుండానే నిన్ను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్గా వాడి ప్రేమని కన్వే చేయడానికి వచ్చాను. మనల్ని ఇష్టపడని వాళ్ళ గురించి మనకి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ మనకి తెలియకుండా ఉండకూడదు ప్రియా. ఇవి నీకోసం సంతోష్ రాసిన లవ్ లెటర్స్. వీటిని నువ్వు టైం వేస్ట్ చేసుకుని చదవక్కర్లేదు. జస్ట్ టైం పాస్ కోసం చదువు. లాస్ట్ లెటర్లో నా ఫోన్ నంబర్ అడ్రస్ ఉంది. నచ్చితే నాకు ఫోన్ చేయి, నచ్చకపోతే చించకుండా కొరియర్ చేయి. హలో. హాయ్ పూజ, నేను ప్రియాని. హే ప్రియా, లెటర్స్ చదివావా? చదివాను. ఒకసారి అతనెవరో చూడాలి. గ్రేట్, థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్. ఏ అంత ఎక్సైట్ అవ్వద్దు. నేను చూడాలనుకుంటుంది అతన్ని ప్రేమించడానికి కాదు, మరి అతన్ని అవాయిడ్ చేయడానికి. అవాయిడా? ఎక్కడ కలుద్దామో చెప్పు. ఓకే, బీచ్ రెస్టారెంట్ ఈవినింగ్ 5 o'clock. ఓకే డన్. బట్ వన్ కండిషన్, నేను మాత్రమే అతన్ని చూడాలి. నేను వచ్చే విషయం తనకు తెలియకూడదు. అదేంటి? నాకు తెలియకుండా అతను నన్ను ఎలా చూశాడో తనకు తెలియకుండా నేను అతన్ని చూస్తాను. గుడ్ ఐడియా. గుడ్ లక్. బాయ్. Now the game begins. రేయ్ పూజరా. రే సంతోష్, స్పీకర్ ఆన్ చేయరా. హాయ్ పూజ. హాయ్ సంతోష్. ఫ్రీగా ఉన్నావా, బిజీగా ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా. బిజీ అని చెప్పరా, కొంచెం బిల్డప్. అది కొంచెం వర్క్ ఉంది, చాలా బిజీగా ఉన్నాను. ఓహో అలాగా. నువ్వు ఫ్రీగా ఉంటే ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాను. ఇట్స్ ఓకే, యు క్యారీ ఆన్. బై. హలో. హే హే పూజ, హలో హలో. రే మల్లిగా. హా సంతోష్. హే పూజ, నేను వర్క్ మళ్ళీ చెప్పాను, తను చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు తను ఆ పనిలోనే ఉన్నాడు. సో ఈవినింగ్ ఐఎమ్ ఫ్రీ. ఓకే, ఈవినింగ్ 5 o'clock కి బీచ్ రెస్టారెంట్కి వచ్చాయి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే. శభాష్ సంతోష్. హే మళ్ళీ
సారీరా, రక్తం వచ్చేలా కొట్టాను. ఈ రక్తం నాది కాదురా. మరి సార్ ఒక్క పువ్వుగానండి సార్. తీసుకుంటావా? ప్లీజ్. వద్దమ్మా. నేను నువ్వు అన్నట్టే జరిగింది. నువ్వు వెళ్ళగానే నా వైఫ్ వచ్చింది. మేడం ఫ్లవర్స్ తీసుకోండి మేడం. సారీ ప్లీజ్ మేడం. మాకొద్దమ్మా. హే, ఏంటి పాప డల్గా ఉన్నావు? ఫ్లవర్స్ ఎవరు కొనట్లేదు. అవునా, సరే మొత్తం ఫ్లవర్స్ నాకు ఇచ్చే, అన్నీ నేను కొనేస్తాను. టేక్ దిస్ మనీ. వీటిలో నీకే ఫ్లవర్ నచ్చింది? ఇది yellow. Great choice. అరే వాహ్, సూపర్. అవును, పువ్వులమ్మే నీ తల్లో పువ్వు లేదేంటి? ఒక పువ్వు అమ్మితే 3 రూపాయలు వస్తుంది, అందుకే అమ్మ పెట్టలేదు. అందుకే ఈ అన్న పెట్టాడు. క్యూట్ గర్ల్. పూజ, ఎక్కడున్నావు? నేను ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా? రెస్టారెంట్లోనా? నేను కూడా రెస్టారెంట్లో నీ ఎదురుగా బుర్కాలో ఉన్నా. యా. తనిక్కడా? రెస్టారెంట్లోనే ఉన్నాడు. ఇక్కడ? అవును, ఇక్కడే. ఎవరు? నేనెవరి ముందు కూర్చుంటాను అతనే సంతోష్. ఓకే. అప్పుడే చూడకురా, మెయింటైన్ చేయి. సారీ సంతోష్, లేట్గా వచ్చాను. హే పూజ, ఇట్స్ ఓకే. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు, ఏంటి? అది సపోజ్ హా, ఈ రెస్టారెంట్లో నీ లవర్ ఉంటే? ఉంటే ఏంటి, ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడ ఉంది. బీ సీరియస్ సంతోష్. ఓకే ఓకే. నీ లవర్ నీ పక్కన కూర్చుని నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు అని అడిగితే నువ్వేం చెప్తావు? గుండెల్లో గుడి కట్టి నీ కోసమే వేచి ఉన్నాను పూజారిగా, దూరాన్ని కరిగించి దేవేరి వైరావి ప్రియమైన దివితారక, వరం నీవో అలవుతావో నా జీవితాన్ని అల్లుకోవే ఆలసించక, గుండెల్లో గుడి కట్టి నీ కోసమే వేచి ఉన్నాను పూజారిగా, దూరాన్ని కరిగించి దేవేరి వైరావి ప్రియమైన దివితారక. Rubita de tres vestido, no te puedes calentito. Rubita de tres vestido, baila conmigo. Presto da parque vestido, no te puedes calentito. Presto da parque vestido, baila conmigo. ఏదో నాటికి ఎదురుగాను వస్తావన్నది, ఈ నా జన్మకి మొదలదే అని నమ్మే నామది, నిగర్లో కలవరింతలేక నిజంలో చెలిమి బదులైనాగా, సరే అన్నా మరోటన్నా మనసాగుతుందా చేతులారా స్వాగతించక.
బంధువు చెందవే నవ్వే నాదమా నాలో శ్వాసవై పరిమళించవే విరిసే అందమా ప్రపంచం పలుకరించని చోట వియోగం అడుగు మోపని చోట మరో లోకం కనుక్కుందాం అది ఎక్కడో ఇంకెవరికి ఆచూకి చూపక గుండెల్లో గుడి కట్టి నీ కోసమే వేచి ఉన్నాను పూజారిగా దూరాన్ని కరిగించి దేవేరి వైరావి ప్రియమైన దివితారగా హే సో నా లవర్ని ఎంతగా లవ్ చేసినా నీకు అర్థమై ఉంటుంది. ఎలా ఉంది? ఓకే. జస్ట్ ఓకేనా? నీకు ఎప్పటికీ అర్థం అవుతుందో.